పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా ప్రజల సొమ్మును కబ్జా చేసేటువంటి వ్యక్తి. పొన్నం ప్రభాకర్ గారిని, కల్వకుంట్ల కవిత గారిని, అనిరుద్ రెడ్డి గారిని, మందుల శామ్యూల్ గారిని, ఇంకా ఎవరెవరో కొత్త కొత్త బిచ్చగాళ్ళంతా వచ్చి మాట్లాడారు. ఆయన మీద స్థలాలు కబ్జా చేశాడు అని, చెరువులు ఆక్రమించాడు అని బురద చల్లి సునకానందం పొందుతున్నటువంటి కొన్ని వ్యవహారాలు గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి మనందరం చూసాం. ప్రత్యేకించి తెలంగాణ అంశం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ మేధావులను అంటారా అని కొందరు పెయిడ్ ఆర్టిస్టులు, జర్నలిస్టుల ముసుగులో కొందరు వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన విషయం మనందరం చూసాం. ఎక్కడైనా అసలు విషయం స్టార్ట్ చేసింది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద, అమిత్ షా గారి మీద ఒక బురదేశ ప్రయత్నం చేశారు. దానిని ఖండిస్తూ ఆధారాలుంటే చూపించండి, లేదంటే మీ మాటలు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి జనసేన నుంచి క్వశ్చన్ చేశాం. ఆయన తను చేసింది తప్పు అని గ్రహించాడు కాబట్టి, గాలిపోగేసిన కబుర్లు చెప్పానని చెప్పేసి తనే ఒప్పుకున్నాడు కాబట్టి తన మాటలు తను వెనక్కి తీసుకున్నాడు. ఆ విషయం అక్కడితో సద్దుమణిగిపోయింది. అప్పటికే కొన్ని కేసులు ఎక్కడో ఒక చోట నమోదైనాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేయడానికి వెళ్లకుండానే పోలీసులు వెళతారేమో వెళ్ళకండి అని చెప్పానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పెద్ద ఆయన తెలుసో తెలియకో అన్నారు. ఆయన మాటలు ఆయన వెనక్కి తీసుకున్నారు. అలాంటి మేధావులు అట్లా మాట్లాడడం తప్పే, కానీ అనుకోకుండా జరిగిన అంశాన్ని మన మధ్య ఉన్నటువంటి సామరస్యంగా చర్చించుకున్నాము, అయిపోయిందన్న విధానంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అసలు పోలీసులు వెళ్ళలేదని చెప్పేసి ఒక పక్క ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు. అయినా కూడా తెలంగాణ జర్నలిస్టుల ముసుగులో కొందరు వచ్చి, జర్నలిస్టులు అంటే అది వేరే విషయం, వాళ్ళు కొందరు కొన్ని రకాల సొంత ఏజెండాలతో పనిచేస్తున్నారు కాబట్టి మనం దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, నిజంగానే మీకు ప్రజలు ఓట్లేస్తే గెలిచారా? ప్రజల కోసమే గెలిచారా? నిజంగా తెలంగాణ బిడ్డల కోసం మీరు పదవులు నిర్వర్తిస్తున్నారా? తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం మీరు పార్టీలు పెట్టారా అని అడగాలనుంది. ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలా పడితే అలా మీరు మాట్లాడే ముందు మిమ్మల్ని మేము తిరిగి మాట్లాడాల్సి వస్తే ఇంకా ఎంత నీచంగా మాట్లాడగలం ఒకసారి ఆలోచించుకొని ఉండాల్సింది. బహుశా నేను ఒక పొజిషన్లో ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధిని, నేను మాట్లాడే ప్రతి మాట నా ప్రజలకు సంబంధించిన అంశంగా ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోయి మీ వ్యక్తిగత ద్వేషాలను మనసులో నింపుకొని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారే. ఏ రోజైనా సరే సర్వ సౌకర్యాలను వదులుకొని ప్రజల సర్వీస్ కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి లాగా మీరు ఎప్పుడైనా చేయగలిగారా? నేను ఒక్కటే అడుగుతున్నా. పొన్నం ప్రభాకర్ గారిని, కల్వకుంట్ల కవిత గారిని, అనిరుద్ రెడ్డి గారిని, మందుల శామ్యూల్ గారిని, ఇంకా ఎవరెవరో కొత్త కొత్త బిచ్చగాళ్ళంతా వచ్చి మాట్లాడారు. వాళ్ళందరినీ ఒకటే అడగాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా ప్రజల సొమ్మును కబ్జా చేసేటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి ఆదాయ మార్గాల్ని కూడా ప్రజల కోసం వినియోగించేటువంటి వ్యక్తి ప్రజల ఆస్తులను కబ్జా చేస్తారా? సినిమాలు చేసి అందరూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని మిగతా హీరోలు ఎక్కువ మంది హోటల్స్ మీద, బిజినెస్ల మీద, షాపింగ్ మాల్స్ మీద, మల్టీప్లెక్స్ల మీద, షేర్ల మీద, ఇంకా వివిధ రిసార్ట్స్ బిజినెస్ మీద, ఇంకా ఏవో బిజినెస్ల మీద, బట్టల బ్రాండ్ల మీద, బిజినెస్ల మీద పెట్టి ఇంకా 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 కోట్లు గడిస్తూ ఉంటే సంపాదించిన ప్రతి రూపాయి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు పెట్టారే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద మీరు చెరువులు కబ్జా చేశారని నింద వేస్తారా? కనీసం ఒక పెద్ద వ్యక్తి మీద, ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం మనం సమాచారం సేకరించుకోవాలి, కొన్ని ఆధారాలతో అయినా మాట్లాడాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బురద జల్లేంత అసూయ మీలో ఏర్పడిందంటే మీరు ఎంత కమ్ముడిపోయి ఉంటారు చెప్పండి ఒకసారి. సిక్కం భూములు అమ్ముకోవచ్చు, దాంట్లో కట్టడాలు మాత్రమే నిర్మించకూడదు, సేద్యం కోసం వాడుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఒక పక్క భూమి చట్టం చెప్తూ ఉంటే, అక్కడ హైడ్రా కమిషనర్ చెప్తూ ఉంటే ఆయనకి కులవంట కట్టేస్తున్నారు. నిజంగానే మీరు అన్నట్లుగా ఆ భూమి కొనకూడదు, అమ్మకాలు జరగకూడదు, దాంట్లో బోరు వేయకూడదు, దాంట్లో ఫెన్సింగ్ కట్టకూడదు అని చెప్పేసి మీరు ఏదో పోయి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆ భూమిని ఫస్ట్ ట్రాన్స్ఫర్ పవన్ కళ్యాణ్ గారి మీదకి జరగలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. దానికి ముందు ఇంకా ఓనర్లు ఉన్నారు, 2 చేతులు మారింది. అది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో జరిగింది. అప్పుడు నిజంగా అది జరగడం తప్పు కనుక తప్పు చేసింది ఎవరు? అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు ఎందుకని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ నాయకులను క్వశ్చన్ చేయట్లేదు? ఇక్కడ విక్టిమ్ పవన్ కళ్యాణ్ గారు. నష్టపోయింది నిజంగానే కనుక అది తప్పుడు ప్రాసెస్ అయితే నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికే మోసం చేసి అట్లాంటి తప్పుడు పత్రాలతోటి, తప్పుడు ట్రాన్స్ఫర్లతోటి మీరు భూమిని అంటగట్టగలిగారు అంటే ఇంకా సామాన్యులకు ఎంతమందికి అంటగట్టి ఉంటారు ఇలాగా? ఒక పక్క భూ హక్కు చట్టం ప్రకారం ఉన్నటువంటి రూల్స్ లో స్థలాన్ని అమ్మొచ్చు, సేద్యం చేసుకోవచ్చు అని ఇంత క్లియర్ గా చెప్తూ ఉంటే చట్టాలు,
ఇంకా ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి మీ స్వయ ఎజెండా ఏంటి? నిజంగా ఇది తెలంగాణ ప్రజలకు పనికొచ్చేటువంటి అంశమా? నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మనం విడిపోతే, ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోతే మనం ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, మనకు నిధులు ఎక్కువ వస్తాయి, మనకు నీళ్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి మభ్యపెట్టి రాష్ట్రాన్ని తీసుకున్న వాళ్ళందరూ, ఏలిన వాళ్ళందరూ ధనవంతులు అయిపోయారు తప్ప సామాన్య ప్రజలు ఎక్కడ బాగుపడలేదు. తెలంగాణ బిడ్డలు ఎక్కడ బాగుపడలా. నిజంగా తెలంగాణ నినాదం కోసం, ఆ తెలంగాణ సాధన కోసం ప్రాణాలు వదిలినటువంటి ఎంతో మంది బిడ్డల కుటుంబాలు ఎప్పటికీ అలాగే ఉన్నాయి, దిక్కుమాలిన కుటుంబాల్లాగే ఉన్నాయి. ఎవడు పట్టించుకోవాలి? ఏ నాయకుడు పట్టించుకోలేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. కానీ మీరు ఇప్పటికీ మా తెలంగాణకి ఎవరు రాకూడదు బిడ్డ, మా తెలంగాణని మాట్లాడుతున్నారంటే, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఎలా అయితే ఇతర దేశస్తులు మా దేశంలో పర్మిషన్ లేకుండా రాకూడదు, మా దేశస్తులు బయటికి వెళ్ళకూడదు, ఇక్కడ సమాచారం బయటికి వెళ్ళకూడదు, బయట సమాచారం ఇక్కడ తెలియకూడదు అని చెప్పేసి ఒక నియంతృత్వ పాలన ఎలా అయితే చేస్తున్నా, ఒక నియంత పాలన ఎలా అయితే చేస్తున్నాడో అలా ఏమైనా తెలంగాణ ప్రజలు గొంతు నొక్కాలనే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రశ్నిస్తారని భయపడుతున్నారా? గదుల్లో తలుపులు వేసి చీకట్లో చేసినటువంటి ఒప్పందాలు నచ్చలేదు, అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి రాష్ట్రం అవకతవకలతో విడిపోవడానికి తట్టుకోలేక నేను 11 రోజుల పాటు అన్నం తినలేకపోయానని చెప్పేసి మాట్లాడేటువంటి మాటల్ని తప్పుదోవ పట్టించి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారే, క్షమాపణలు చెప్పాల్సిందే అని అడుగుతున్నారే. ఆయన ఏం తప్పు చేశాడు మీకు క్షమాపణలు చెప్పాలి? నిజంగానే ఎలాంటి సంప్రదింపులు, చర్చలు, మంచి చెడు లావాదేవీలు జరగకుండా అకారణంగా తలుపులేసి తెలంగాణ విభజన చేయలేదా ఆంధ్ర రాష్ట్రాన్ని? దాంట్లో తప్పు జరగలేదా? పొరపాటు జరగలేదా? పోనీ అలా జరిగింది అనుకుందాం, తెలంగాణకు లబ్ధి చేకూరిందా? ఇప్పటికొరకైనా నాయకులు బాగుపడ్డారు, కేసీఆర్ గారి కుటుంబం బాగుపడింది. కల్వకుంట్ల కవిత గారు పార్టీ అల్లా పెట్టేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నిన్న తెలంగాణ బిడ్డలు నిధులు దోచుకొని పెద్ద పెద్ద ఆస్తులు పంచినప్పుడు గుర్తురాల తెలంగాణ బిడ్డల గురించి. మనం తెలంగాణ బిడ్డలు ఆస్తులు మనం ఎందుకు దోచుకోవాలి, మనం వాళ్ళకి పెడదాం, వాళ్ళ అభివృద్ధిని చూద్దాం అని చెప్పేసి నాయకులు ఆలోచించాలి. తెలంగాణ నాయకులు, ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల నాయకులు ఎవరు కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులో అవినీతి జరిగినప్పుడు ఇది నా తెలంగాణ సంపద, నా తెలంగాణ బిడ్డలకు శాశ్వత నిర్మాణం, ఇది నా తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రా, ఇది దీంట్లో మేము అవినీతి చేయకూడదు, దీంట్లో మేము వాటాలు తినకూడదు, దీంట్లో మేము పర్సెంటేజ్ తీసుకోకూడదు అని చెప్పేసి ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఏ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆలోచించలా. తెలంగాణ బిడ్డల ఆస్తి కదా అదంతా. కల్తీ లిక్కర్ అమ్మి లిక్కర్ స్కామ్లు ఇరుక్కుని ఢిల్లీ స్థాయిలో మారుమోగిపోయినప్పుడు నా తెలంగాణ బిడ్డలకు సంబంధించినటువంటి పేరు ఇది, నా తెలంగాణ బిడ్డల పరువు ఇది, వాళ్ళ పరువుని నేను ఇలా ఢిల్లీ స్థాయిలో తీయకూడదు, కల్తీ సారాలు అమ్మకూడదు, సారా స్కామ్లో చిక్కుకూడదు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ బిడ్డల పరువు తీసుకెళ్లి ఢిల్లీ మధ్యలో తీసేసింది. అప్పుడు తెలంగాణ బిడ్డలు గుర్తురాల. ఇవాళకి మారుమూల కాదు, ఇవాళకి చాలా హైదరాబాద్ సరౌండింగ్లో చాలా గ్రామాల్లో కూడా వాటర్ లేవు. మరి నీళ్లు వచ్చేస్తాయి అన్నారు, మరి ఇవాళకి 2 ప్రభుత్వాలు మారినా ఇవ్వాల. నిధులు వచ్చేస్తాయి అన్నారు, మరి నిధుల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయింది. మరి అప్పుల వల్ల ఏ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది తీవ్రంగా తెలియలా. నియామకాలు వచ్చేస్తాయి అన్నారు, మరి ఎన్ని ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చారో తెలియలా. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఒక అండ దొరికితే ఖచ్చితంగా ఆ అండకు బలం చేకూర్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారనే కదా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టడానికి వీలేదని చెప్పేసి మీరు అందరూ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పనులన్నీ చేసినందుకే, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసినందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తీక్షణంగా గుర్తుపెట్టుకున్నారు ఈ విషయాన్ని. ఆ రోజు అలాంటి అడ్డగోలు పరిపాలన చేసినటువంటి పార్టీని ఇవాళ ప్రతిపక్షం కూడా లేకుండా రోడ్డు మీద దేకిస్తున్నారు. మాకు ప్రతిపక్షం ఇవ్వండి మహాప్రభు అని చెయ్యి పట్టి జోలి పట్టి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ ప్రజల వల్ల మీ పార్టీలకి, మీ ప్రభుత్వాలకి రాకుండా జాగ్రత్త పడండి. జనసేన పార్టీ అనేది జాతీయవాదంతో ఏర్పడినటువంటి పార్టీ. ప్రాంతీయవాదాన్ని విస్మరించకుండానే జాతీయవాదాన్ని కూడా వెలుగెత్తి నినదించేటువంటి పార్టీ జనసేన. జై భారత్, జై హింద్ అనేటువంటి నినాదంతో తన ప్రసంగాన్ని ముగిస్తూ తన ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.